ఎర్రబస్సు రాదన్న ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబుదని హోంమంత్రి అనిత అన్నారు. శనివారం గుంటూరులో ఆమె మాట్లాడారు. భోగాపురానికి ఎయిర్పోర్ట్ తీసుకువచ్చింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ల్యాండ్ సమీకరిస్తున్న సమయంలో అక్కడకు ఎర్రబస్సు కూడా రాదని జగన్ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. అసత్యాలు మాట్లాడి జనంతో చీత్కరించుకోవద్దని హితవు పలికారు. భోగాపురం అన్న ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకుని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్ లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. అందులోంచి వచ్చిందే మొన్న రీసెంట్ గా అందరూ కూడా బయట పెట్టారు. అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సును తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది. నేను ఉన్నప్పుడు నేను ఎన్ని చేసి ఆ రోజు నువ్వు వద్దు అన్నది చెప్పిన వాడివి. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను, అన్ని కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తర్వాత ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయింది? ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది? మళ్ళీ మాకెందుకు సంవత్సరంన్నర పట్టింది? ఈ రోజు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్లి పెద్దలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకున్నాం. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అల్లూరు సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చెప్పుకోవడానికి దాన్ని కూడా ఈ రోజు వాళ్ళేదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరం ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు నంగనాచ కబుర్లు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలేమి ఎరువాలు కాదు. ప్రజలకి అన్ని తెలియకుండా కూడా లేదు. అన్ని తెలుసు ఎవరు చేస్తున్నారో, ఎవరి వల్ల ఈరోజు అభివృద్ధి జరుగుతుందో, ఎవరి వల్ల సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు. ఎవరు ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలకు కూడా తెలుసు. అసలు లేని వాళ్ళు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఫస్ట్ ప్లేస్ లో ఉండేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇదే అమరావతి మహిళా రైతులు ఆ అమరావతి రాజధానిగా రావాలని చెప్పి ఉద్యమాలు చేస్తా ఉంటే పోలీసుల చేత బూటకాలతో తన్నించిన రోజులు మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? ఇదే అమరావతి రైతులు అమరావతి టు తిరుపతి అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్న టెంట్లను కూడా పక్కన పెట్టేస్తే నడి రోడ్డు మీద అన్నం పెట్టుకుని భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయారా? ఈ రోజు వరకు కూడా అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మర్చిపోయారా? అమరావతి రైతులు ఆ రోజు గట్టిగా మాట్లాడారని చెప్పి ఎస్సీస్ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదే అమరావతి ఏ రకంగా ఉన్నదని చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే, ప్రతిపక్ష నాయకుడు హోదాలో వెళ్తే ఆ బస్సు మీద రాళ్లు రువించి దాన్ని భావస్వేచ్ఛ ప్రకటన అని చెప్పి మాట్లాడిన సందర్భాలు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు అమరావతి మీద ఎంత ప్రేమ కురిపిస్తున్నారు. నేను ఒకటే కోరుకున్నా, ఈ రోజు అమరావతి అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, పోలవరం నిర్మాణం పూర్తి అవ్వాలన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలన్న ఆంధ్రప్రదేశ్ అది కేవలం కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఎన్నిసార్లు ఏదో బెంగళూరు నుంచి చుట్టపు చూపుకి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా ఫ్లైట్కి వెళ్ళిపోదాం అనుకుంటే రండి, మాట్లాడండి, వెళ్ళిపోండి. కానీ అసత్యాలు మాట్లాడి ప్రజల చేత మళ్ళా చేత్కరించుకునే పరిస్థితులు తీసుకురాకూడదని సూచన ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు.